అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం స్టూడెంట్స్‌కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దసరా సెలవులను 2 రోజుల ముందుగానే ప్రకటిస్తూ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. 2 రోజుల ముందే దసరా సెలవులను ప్రకటించిన మంత్రి లోకేష్ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా హాలిడేస్ విద్యా క్యాలెండర్‌లో ఈ నెల 24 నుంచి సెలవులైతే ప్రకటించారు గతంలో. కానీ ఉపాధ్యాయుల మరియు పేరెంట్స్, స్టూడెంట్స్ రిక్వెస్ట్‌తో 2 రోజుల ముందుగానే అంటే సెప్టెంబర్ 22 నుంచే దసరా సెలవులు మంజూరు చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే అధికారికంగా వెల్లడించారు. స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక అధికారికంగా కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే 2 రోజుల ముందే సెలవులు ప్రకటించడం పట్ల అందరూ కూడా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ అయితే ఈ కీలక ప్రకటన చేయడం జరిగింది. పాఠశాలలకు దసరా సెలవులు 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని ట్విట్టర్లో పేర్కొన్నారు. వాస్తవానికి విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు అయితే ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అదనంగా 2 రోజులు సెలవులు అయితే వచ్చాయి. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది దసరా సెలవులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్. అయితే ఇక అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా మరి స్కూళ్ళకి ఏ విధంగా సెలవులు ఇచ్చారో ఆ విధంగా మాకు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పి వారు కూడా మరి ప్రభుత్వానికైతే విజ్ఞప్తులు చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీని మీద రేపు ఈ 2 రోజుల్లో మరి కీలక ప్రకటన చేసి అంగన్వాడీ కేంద్రాలకు కూడా స్కూళ్ళకి ఇచ్చిన మాదిరిగానే, కాలేజీలకు ఇచ్చిన మాదిరిగానే ఫుల్ హాలిడేస్ ఇస్తే బాగుంటుంది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా బతుకమ్మ పండుగలో, దసరా పండుగను ఉత్సాహంగా చేసుకునేందుకు అవకాశం కలిగించే అందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. విషయాల బేస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.